మ్యాడ్, తండేల్ ఇట్లాంటి సినిమా చూడబుద్దేసినాయి. అసహ్యకరమైనటువంటి కామెడీలు కాకుండా, అసహ్యకరమైన కథనాలు కాకుండా, ఎక్స్పోజింగ్ కథనాలు, ఎక్స్టెంపోర్ కథనాలు కాకుండా చక్కగా చూడముచ్చటగా సినిమాని సినిమాలాగా కనిపించేలా చేసినాయి. అయితే పైరసీలు ముద్దే వచ్చేసినాయి. ఇలాంటి వాటన్నిటి మీద స్పందిస్తూ నాగవంశీ చెప్పుకొస్తున్నటువంటి తాజా అంశం ఏంటంటే, ఆయన కనిపెట్టింది ఓవర్సీస్లో జరుగుతోంది ఇది. విదేశాల్లో కూడా సినిమాలు ప్రదర్శిస్తున్నారు కదా, విదేశాల్లో కూడా స్క్రీనింగ్లు చేస్తున్నారు కదా, ఆ స్క్రీనింగ్ల సందర్భంలోనే జరుగుతోంది అన్నటువంటి పాయింట్ని కనిపెట్టారు. ఇప్పుడు దాని మీద మరి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి చర్య తీసుకుంటుందా? వాస్తవంగా ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడున్న బౌన్సర్ల తరహాలో పెద్ద టీములను పెట్టి చాలా మెయింటైన్ చేసింది. యాంటీ టాస్క్ ఫోర్స్ అంటూ అప్పట్లో చంద్రబాబు గారి సహకారంతో పెద్ద వ్యవస్థను నడిపింది ఏదైతే ఈ పైరసీ మీద. కానీ ఇవాళ పైరసీ అనేటటువంటిది నెట్ ద్వారా చాలా సహజమైనటువంటి రోజులు కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి.